ఆగండి. ఈ వీడియోకి 60,000 లైకులు మర్చిపోకండి. పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. నేను గుట్కా అంటే ఆడియన్స్ తాగుపోతున్నా కొడుక చంద్రబాబు. మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. నిన్ను నమ్మిపోతే హోటల్ పోయి చేపలు తింగి తిన్నావు. ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా. ముంబై పోయినాక నీ గడ్డపార తీసి అని గుద్దల దిగబెట్టు. దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నేను కొత్తగా మొలిసిన ఆతులు బలిసినేమ్రా నీకు. ఏకముక్క కూడా పీకలేమండి నేను జగన్మోహన్ రెడ్డి గారు. లవడా లక్ష్యం తెలుగుదేశానికి కంచుకోవట కాదు, గడిది గుడ్డు కాదు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? వీళ్ళకిచ్చిన డబ్బుతోటి మనం 10 మంది లంజల్ని దింగినా ఇంకా పైసలు మిగులుతుండే మన తాన. చంద్రబాబు నాయుడు గారి 420 వెన్నుపోటు చేసి పోడిచిన దొంగ 420 గాడు. నాకు ఆడెవడో బిచ్చగాడిస్తే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నా చెడ్డీలని ఏడబెట్టవే నువ్వు. తాగుపోతున్నా కొడుక. ఇప్పటికి మారు దొంగ పుక్కడివి. ఉద్యమన్న రేగుతున్నదేంది? 24 గంటలు తాగుపోతున్నా కొడుకే కాడు. మడిసి గుద్దల పెట్టుకొని టైం కథం. తాగుపోతున్నా కొడుకు. ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడదు. లంచ కబుర్లు ఆపనే ఆపట్లేదు. చంపి దిగుదామని తాడంగేశాలేస్తే లంగా జాకెట్ కట్టించి మార్కెట్ లో దిపెట్టోని కానీ చంపెట్టోని. నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు. సంక నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది? శ్రీనిగాని గుద్దల నమ్మొడ్డ పెడితే ఎట్లుంటది? కూర్చోబెట్టారు, ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా. మోహమేంద్ర మొడ్డలా పెట్టు. ఆ చంద్రబాబు బొచ్చులేస్తూ ఏముంది పీకటాకి. మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టి పోక మనకి ఫీల్డ్ లా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను గొట్టేస్తానా? నేను ఒర్లుతుంటే నువ్వు ఆడేం చూస్తున్నావురా ఎర్రిపుక? సిగ్గుశారం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం లేదు, కుక్కవే. ఎర్రిపుక నా మొహం మీద ఏమైనా రాసున్నదా? అపిష్టతోళ్ళకి ఏం జరగదులే. నీలాంటి వాళ్ళు లేకపోతే TV5 మూర్తి ఎలా బతుకుతాడు? ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. పనికిరాని మాటలో పనికిరాని వాగుడు చెప్పుకుంటే ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేసావా? జాయింట్ ఫ్యామిలీ కదా. ఏదో శీలం పోయినా ప్రాణాలైనా మిగిలాయని ఆనందంగా ఉన్నాను. ఈ పాలన జరుగుతుందో చూద్దాం. అది తొందరలోనే. మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడి ఇది పట్టించుకుంటది. ఇచ్చారు, మాకు అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు అన్ని రిటర్న్ తీసేసుకుని మమ్మల్ని ఇప్పుడు రోడ్ల మీద నిలబెట్టేశారు. భయపడకండి. తొందరలోనే దానికి ఖండించే రోజులు వస్తాయి. మట్టి కొట్టు పోతారా యూస్లెస్ బ్లడీ ఇడియట్స్. పిల్లకాయలు స్కూల్లో చేర్చుకోవాలంటే అప్పుడు పోతే మాకు అన్ని జరిగిపోతున్నాయి. ఇప్పుడు స్కూల్ పిల్లకాయలు తీసుకొని పోవాలన్నా కానీ మాకు ఏది జరగటం లేదు, ఏ న్యాయం జరగటం లేదు. బిడ్డలను తీసుకొచ్చేసుకుంటున్నాం. పిల్లదయాన్ని కోడి పిల్లలుగా మార్చేస్తాను. అట్టలోడు చేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంటే. ఎలా తాతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? విశ్వాసం లేని కుక్కను నేనా? ఇప్పుడు దానికి కూడా ఎసరు పెట్టారనమాట. ఇక బయలుదేరండి. ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పేదల పెన్నిధి. ఎప్పుడు చూసినా స్నానం చేసే వాళ్ళని వీడియోలు తీయడం, దొరికితే పని మనుషులు తీసుకెళ్లి కామకలాపాలు చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000. అది మగాడువా నువ్వు? నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం. నీలాంటి ఎదవల్ని పట్టుకుని ఒకటి TRPలు నలుగురికి 60,000 వచ్చేస్తాయి. గుద్దే సైకిల్ మీద అని సైకిల్ చెప్పాడు ఆయన. మహా టీవీ ఎలా బతుకుతుందిరా? నువ్వు లేకపోతే బతకరేళ్ళు. పార్టీలో జగన్మోహన్ రెడ్డిని భారీ జనాభాతో దిగుండారు. చాలా మమ్మల్ని వైసీపీ పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టేసి మేము కోవూరు నియోజకవర్గం శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గురి చేస్తున్నాడు.
చీకట్లో ఎవడో వచ్చేసి తమ్ముడిని డ్రైవర్ని కాల్చి పారిపోయాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నీకు అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఇక ఏ పార్టీ ఉండకూడదు, ఉండేది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉండాలా అనే ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? మీరు విమర్శించినట్టు పెద్ద ఎత్తున రోజు నువ్వు పవన్ కళ్యాణ్ ని తిట్టించావు, ఈ రోజు ఆ రోజు నువ్వు వాళ్ళ అమ్మని తిట్టించావు కదా బిడ్డ. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే శవాల్ని పీక్కునే రాబందుల్లాగా ఈ తోకలైన కోతి దగ్గర కుప్పి గంతులు వేయకు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం అదంతా చేశాం కదా. అది ఉన్నాయారా నీకు? ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బెచ్చగాడిలాగా జాయిన్ అయ్యి కొడితే కొట్టారు, కొట్టనేది ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. రేపొద్దున ఎవడో రాళ్ళిచ్చుకుని కొట్టినా లేకపోతే ఏమైనా జరగకూడదు ఏమైనా జరిగితే డాన్సులు రానాళ్ళు, యాక్షన్ రానాళ్ళు, సినిమాలు తీయటం రాని వ్యవహారాలు అని చెప్పా. ఈ డ్రగ్స్ తో నీ 2 legs ని ఎరగొట్టేస్తాను రా. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి వ్యవహారాలు ఉన్నారు. చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంటారు మీ ఎదరికి. రెండోది జగన్ గారిని బద్నాం చేయడం, వాళ్ళకి వేరే బతుకులు ఉండవు. పక్కన పడుకున్నావు తెలుగుదేశం ఊడిపోయిన ఇంటూ కూడా పేర్లేరు. జోన్ ఏం పట్టించుకోకూడదు పెచ్చ నాకా టీవీలో ఎందుకు కూర్చుంటున్నావు? ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. చెట్టు అవుతుంది, రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. ఆ బామర్ది సూర్యప్రకాష్ వల్ల నేను అసహించబడ్డాను, అవమానపడ్డాను, వేధించబడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, రోడ్డును పడ్డాను, కష్టపడ్డాను, నష్టపడ్డాను. ఇల్లీగల్ పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మాట మాట్లాడితే మటర్ అయిపోతావరా? ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళ ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటో తెలుసా? ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. ఎదురుగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. మందేద్దాం పదండి. ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. చేరదీసినందుకు నా పెళ్ళానికి ఎసరు పెడతావరా? చీని చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, కనిపిస్తా ఉంది. నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లని ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నావు ఈ సందర్భంగా. కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. తండ్రిలాగే ఉంటాడు, తండ్రిలాగే చేస్తాడు. ఏం బిడ్డకి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు. ముగ్గురుంటే 45,000. చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. శ్రీరామ అన్న కూడా నీ అమ్మ అన్న ఉంటాడు. కొత్త సంవత్సరం ఈ లండి నా కొడుక్కి లండి రాణీలకు దర్దడే దర్దడే దర్దడే. ఓకేనా? చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.